నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్న ఇష్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి దాంట్లోనూ టీడీపీకి సంబంధించిన వాళ్ళే కొట్టుకోవడం, ఆ తర్వాత వైసీపీ వాళ్ళను లాగడం, ఈ కోర్టులు అంటారు, అరెస్టులు అంటారు, ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకో లోకేష్ గారు అకస్మాత్తుగా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా పిలుస్తున్నారట, ఇన్ఛార్జీలను పిలుస్తున్నారట, క్లాస్ పీకుతున్నారంట. అసలు ఈ గ్రూప్ తగాదాలు ఏంటి, ఈ గ్రూప్ రాజకీయాలు ఏంటి అనే దానిపైన ఎస్పెషల్లీ చాలా సీరియస్గా ఉన్నారంటూ ఒక వార్త వస్తుంది. మీరేం చెప్తారు? అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని బలహీనతలు వస్తాయి. బలం అధికారం, బలహీనత అధికారాన్ని కావచ్చు, ఏ విషయంలో అధికార పార్టీకి ఎదురుబాటు ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్న ప్రతి పార్టీ నాయకుడు మేము ఆ హోదాలో ఉండాలని కోరుకుంటారు. అది సంపాదనైనా కావచ్చు, గౌరవప్రదమైనటువంటి ప్రజాసేవ, పదవుల బంధువులు కావచ్చు, ఏ పేరైనా పెట్టండి, ఉంటారు. దీన్ని అందిపుచ్చుకునే గొడవలు. అయితే తెలుగుదేశం పార్టీకి రెండు సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య అయితే తెలుగుదేశం పార్టీ కాన్షియస్ గా ప్రతి నియోజకవర్గంలో బహుముఖ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసింది. ఎవరికో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయనే జీవితకాలం అనేది లేదు ఆ పార్టీలో. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఒక 10 మంది ఉంటారు. అందువల్ల అది పార్టీకి బలం కూడా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 10 మంది మేము కూడా రెడీ అంటారు, అన్నిటికీ మాకు కూడా అవకాశాలు అంటారు. రెండో, తెలుగుదేశం పార్టీకి కొని తెచ్చుకున్న సమస్య అందామా, అనివార్యమైన సమస్య అందామా తెలియదు కానీ రెండు పార్టీలు అదనంగా చేరినాయి, జనసేన అండ్ బీజేపీ. కాబట్టి రెండు పార్టీలు వాళ్ళు కూడా మేము పవర్లోకి రాకముందు చిన్న పార్టీ అంటారు, ఇప్పుడు చిన్న పార్టీ అంటే ఒప్పుకోరు. బీజేపీ దేశంలో పెద్ద పార్టీ, ఆంధ్రప్రదేశ్లో చిన్న పార్టీ, కానీ వాళ్ళు ఆ మాట అంటే ఒప్పుకోరు. అసలు మేము లేకపోతే అసలు కూటమి గెలిచిండేది కాదు, అసలు బీజేపీ పొత్తు వచ్చిన తర్వాతనే పరిస్థితి మారింది అని వాళ్ళు అంటున్నారు. కనీసం 20% మాకు ఇవ్వండి, జనసేన వాళ్ళు 30% ఇవ్వండి, ఇట్లా పోవడం వల్ల 50-50 ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీకి ఉన్నదే బహుముఖ నాయకత్వం, అదనంగా రెండు అదనపు పార్టీలు. దానివల్ల ఏంటంటే వచ్చిన అవకాశాలు మారవు కదా. కేబినెట్ 25 మంది, 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నా, 30 పార్టీలతో పొత్తు పెట్టుకున్నా 25 మంది ఉంటారు. కానీ ఒకే పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశంలో 25 మందికి పోటీ ఉన్నప్పుడు ఇంకో 2 పార్టీలు చేరినారనుకోండి, ఇంకో 4 పోతే 21 అవుతాయి. కాబట్టి ఇది బేసిక్ గా పార్టీకి ఉన్న సమస్య. రెండో సమస్య ఏంటంటే, సోన గారు, గతంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక తేడా ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైనా ఆరోపణలు పత్రికలో వచ్చినా దేనికి వచ్చినా ఇమీడియట్ గా విచారణ జరిపి వాళ్ళపైన చర్య తీసుకోవడమో లేకపోతే పిలవడమో మందలించడమో ఇది రెగ్యులర్ గా జరుగుతుంటుంది తెలుగుదేశం పార్టీలో. సరే, ఎందుకు అది లోపించింది. అదనంగా కొత్త తెచ్చుకున్న సమస్య ఏంటంటే, ఏ సమస్య రాని దాన్ని పక్క పార్టీకి అడ్డకి చేద్దాం అంటే, మన పార్టీలో నుంచి ఒక బలహీనత బయటపడింది అనుకోండి. ఉదాహరణకు తంబలపల్లి ఉంది. తంబలపల్లిలో ఈ మద్యం కేసులో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రామచంద్రారెడ్డి ని సస్పెండ్ కూడా చేశారు. బహుశా ఆయన ఎత్తులాడుతున్నారు, పోలీసులు అరెస్ట్ చేయబోతారు అంటున్నారు. ఆ వైపు వెళ్ళిపోయింది. ప్రాధాన్యత ఇచ్చారు తెలియదు కానీ రెండో రోజు నుంచి ఆయన పెద్దిరెడ్డి మనిషి అని మొదలెట్టారు. పెద్దిరెడ్డి మనిషి మీరట్టిస్తారు టికెట్, ఆయన మామూలు మనిషి, ఏకంగా అసెంబ్లీ. అంటే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే పార్టీలో పని పక్కనోడికి అంటే అంటించేద్దాం, అది మీరు అంటుకుంటే అంటిపోతుందా, ఇది ఒకటి. ఆ రకంగా తెలుగుదేశం పట్ల కొత్త పోకలు బాగుంటే మావాడు, పొరపాటున బాగాలేదు వాడు పక్కనోడు, మన పార్టీ వాడు ఎమ్మెల్యే, మరి ఏరే పార్టీ వాడు కాదు. ఈ తరహా ఎత్తుగడ తెలుగుదేశం పార్టీ ఎక్కువ చేస్తా ఉంది. ఇన్ టైంలో యాక్షన్ తీసుకోవట్లేదు. ఉదాహరణకు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రారు, ఆయన మాజీ ఎమ్మెల్యే మా ఊళ్ళోకి రాని అంటాడు. అనధికారికంగా దెబ్బలాడుకోవడం వేరు. అసలు పబ్లిక్ గా మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నారు. అక్కడ అడిషనల్ ఎస్పీ వాళ్ళు వచ్చి ఏదో చేస్తామంటే నీకు చదువు వచ్చి కానీ బుద్ధి లేదంటున్నారు పబ్లిక్ గానీ. అడిషనల్ ఎస్పీ అంటే ఐపీఎస్ క్యాడర్. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పుడు 1.5 years అయింది, ఇంకా కూడా వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు. కడప జిల్లాలో ఈ దుమ్ము మట్టి రిలేటెడ్ గా ఫ్యాక్టరీలో అమ్ముకోవడానికి సంబంధించి 2 ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం వాళ్ళకి పంచాయతీ అయింది, ఏమి తేలలేదు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఆ సమస్య, చాలా జిల్లాల్లో ఆ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఇన్ టైంలో పరిష్కరించడం కూడా చేయకపోవడం వల్ల అది పెద్ద సమస్యగా మారి ఇప్పుడు చివరకు కొలకపూడి గారు అండ్ చిన్ని గారు బాహటంగా మారిన పరిస్థితికి వచ్చేసారు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలీసు వాళ్ళు అన్నాడు, ఇంకో ఆయన వాళ్ళు అన్నాడు. ఇప్పుడు ఇది అట్ట కాదు, వీళ్ళు అనుకుంటున్నారు. ఎంపీ డబ్బులు తీసుకొని 5 కోట్లు తీసుకుని ఆయన అంటే ఆయనతో వైసీపీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, మా పార్టీలో లేరంటున్నారు. చిన్ని గారు ఏమో ఆయన వైసీపీలతో తిరుగుతాను అంటున్నారు, ఈయనేమో వైసీపీలో ఉన్నటువంటి మాల్ ప్రాక్టీసులు అంతా చిన్ని దగ్గర ఉన్నారంటారు. ఇద్దరు కలిసి వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్నారు, ఇద్దరు చెప్తున్నారు కలిసి. ఇప్పుడు తెలుగుదేశం ఎవరో తెలియదు. కాబట్టి ఇంత దూరం వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పి ఇదో ఈ డబ్బు పలానా వాళ్ళకి పంపించాను అని పబ్లిక్ గా మాట్లాడుతున్న తర్వాత కూడా ఇంకా ఆలస్యం చేశారంటే సహజంగా అది ముదిరి పాకాన పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి. బహుశా లోకేష్ గారు
పార్టీకి భవిష్యత్ నాయకుడు కాబట్టి, ప్రజెంట్ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయన శ్రద్ధ పెట్టాడేమో అనిపిస్తుంది. అండ్ మరోపక్క జనసేనకి సంబంధించిన వాళ్ళకు కూడా ఏదైనా ఉంటే, అంటే జనసేనకి సంబంధించి టీడీపీకి సంబంధించి చూడడానికి పైకి బాగానే కనిపిస్తున్నా కొన్ని నియోజకవర్గాల్లో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు, బయట ఏమనలేక గమ్మునుండే పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాటిని కూడా మీలో మీరే పరిష్కరించుకోండి, అది బయట వరకు వెళ్ళొద్దు, ఫోకస్ కావద్దు అంటూ కూడా లోకేష్ గారు చాలా సీరియస్గానే చెబుతున్నారట. ఇప్పుడు జనసేన వాళ్ళకు కూడా హెచ్చరించారు అన్న మాట వాస్తవం అయితే ఎలా చూడాలంటారు? జనసేనకి హెచ్చరించరు కానీ ఇంట్లో పార్టీని హెచ్చరిస్తాడు. జనసేన హెచ్చరించదలుచుకుంటే అంతర్గతంగా చెప్పుకుంటారు తప్ప వాళ్ళు వినరు. బేసిక్ గా లోకేష్ గారు మీలో పరిష్కరించుకోండి, ఏమంటారు, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. సమస్య ఏంటంటే నా నియోజకవర్గంలో ఎంపీ పని ఏందంటాడు కొలకపూడి గారు, నేను ఉంటానంటాడు ఆయన. ఎవరు పరిష్కరించాలి ఈ పంచాయతీని? వాళ్ళు ఇద్దరు కలిసి ఆడ పరిష్కరించుకుంటారు. ఇద్దరు క్లియర్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు ఒక పంచాయతీ ఏంది వాళ్ళ మధ్య? కొలకపూడి శ్రీనివాసరావు గారు చేస్తున్న ఆరోపణ ఏంటి? ఒక ఈ సిండికేట్ ఎవరు బహుశా బియ్యమో ఏదో సిండికేట్ అట, మద్యమో సంథింగ్ మాల్ ప్రాక్టీస్ సమ్ ఎక్స్. ఆయన ఏం చేశాడు? బియ్యమే, రేషన్ బియ్యం సిండికేట్ గా ఉండి మొత్తం ఈ మాల్ ప్రాక్టీస్ లో పార్టిసిపేట్ చేస్తారట. ఆయన డబ్బులు ఇచ్చారంట, కౌన్సిలర్ను కొనుక్కున్నారట. మీడియేషన్ చిన్ని గారు బస్ కొలకపూడి గారు చెప్పిన మాట, మన మాట కాదు. కొలకపూడి గారు అధికారికంగా చెప్పింది ఏంటంటే చిన్ని గారు ఒక ఆయన పరిచయం చేసినాడు, ఆయన డబ్బులు ఇస్తే 5 కోట్లు ఎంత సంథింగ్ అమౌంట్ డబ్బులు ఇస్తే దాన్ని వైసీపీ కార్పొరేట్ కొనుక్కోవడానికి వాడుకున్నారట తిరువురులో. ఇప్పుడు చిన్ని గారు ఏం చెప్తారంటే మనం అంత డబ్బులు ఇచ్చినాడు కదా వదిలే అంటాడట. నేను వదలను అంటాడంట. ఆ డబ్బులు మాసం తీసుకొని కౌన్సిలర్ కొనుక్కున్నారు, ఇప్పుడు నేను వదలను అంటాడు. ఇది ఆ రోజు తెలుదా మనకు లోకేష్ గారికి, పార్టీ నాయకత్వానికి? ఇప్పుడు వైసీపీ నుంచి ఒక బ్యాచ్ వచ్చారనుకోండి, ఊరికే రారు కదా. 4 రూపాయలు ఇస్తే ఊరికే వచ్చారంటే ఆడనే ఉంటారు కదా. ఊరికే రాకుండా ఇది తీసుకున్నారంటే ఎట్లా తీసుకున్నారు? అప్పుడు పార్టీ నుంచి తీసుకునేటప్పుడు సమ్మగా చూసుకొని, ఇప్పుడు అది తలకొచ్చేసరికి ఇది మీరు పరిస్థితి ఇప్పుడు పరిష్కరించలేరు. కాబట్టి మాల్ ప్రాక్టీస్ ని నాయకత్వం ప్రోత్సహించకూడదు. కనపడితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, సత్వరం డెసిషన్స్ తీసుకోవాలి. ఆ మూడిట్లో వచ్చిన లోపం కారణంగా ఈరోజు తెలుగుదేశంలో ఈ పరిస్థితికి దారితీసింది. ఓకే, ఈ అన్ని లోపాలను సవరించడానికి, క్రమబద్ధీకరించడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి, వార్నింగ్స్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకు లోకేష్ గారు తన అజమాయిషి చూపిస్తున్నారు, లేకపోతే ఎందుకు 4 అడుగులు ముందుకేస్తున్నారు అనేది ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. గట్టిగా వినిపిస్తున్న వాళ్ళందరూ గట్టిగా అనుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్థానంలో లోకేష్ గారు బాధ్యతలు తీసుకుంటున్నాడు. అది గట్టి నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారి కన్నా గట్టి నిర్ణయం ఏంటంటే భవిష్యత్ వైసీపీ తెలుగుదేశం పార్టీకి ఆయన లీడరు. ఆయన అదేం వాళ్ళేం దాచుకోవట్లేదు. టెక్నికల్గా ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి పార్టీలో ప్రభుత్వంలో లోకేష్ గారిదే కీలకము. వారు రాజకీయ వారసుడిగా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి లోకేష్ గారు మా రాజకీయ వారసుడని చంద్రబాబు గారు చెప్పేసి పనులను ఆయన చేసినాడు అనుకో, ఆయన ఎట్లా ఎమర్జ్ అవుతాడు? లోకేష్ గారు మా భవిష్యత్ నాయకుడిని పరిచయం చేసేసి నా కుమారుడు నా వారసుడు వస్తాడని పార్టీ బాధ్యతలు ప్రభుత్వ బాధ్యతలు చంద్రబాబు గారు చేసుకుంటే ఈ మాట కూడా వింటారు అంటున్నాను. పార్టీ నాయకులు ఎప్పుడు మాట వింటారు? ఆయన లీడర్ మాట. పార్టీలో పదవులు, ప్రభుత్వంలో పదవులు ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళు చుట్టూ తిరుగుతారు ప్రజలు, కేడరు. అంటే అవన్నీ లోకేష్ గారు చేస్తేనే వాళ్ళు చుట్టూ తిరిగేది వీళ్ళు. కానీ లోకేష్ గారికి బాధ్యత మాత్రం కావాలి, పనులు మాత్రం చంద్రబాబు నాయుడు చేస్తారంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతారు అందరూ. కాబట్టి భవిష్యత్తు లీడర్ లోకేష్ గారు కాబట్టి లోకేష్కే అప్పగిస్తారు. కాబట్టి లోకేష్ గారు చేయడం న్యాయమా అన్యాయమా అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం, కానీ అనివార్యం. బికాజ్ ఆయన ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీ ప్రధాన బాధ్యతలు తీసుకుంటారు. కానీ ఆయన భవిష్యత్తు ఆయన భుజస్కంధాల మీద రేపు తెలుగుదేశం నడుస్తుంది. సో ఆ పని నిర్ణయించిన 29 ఎన్నికలు ఆయన కీలక, ఆయన నెంబర్ 1 పాత్ర వహించాల్సి వస్తుంది తదుపరి ఎన్నికల్లో. ఇప్పటి నుంచి ట్రైనింగ్ కాకపోతే ఎట్లా? ట్రైన్ అవడం అంటే అధికారం ఇవ్వాలి, పార్టీ బాధ్యతలు ఇవ్వాలి. అధికారం వేరే సంగతి. కానీ ఆ పనులు ఆయన చేస్తున్నాడు కాబట్టి అన్ని పనులు ఆయనే చేస్తాడు. దాన్ని ఎవరు చేయగలిగింది ఏమి లేదు. అంటే మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి, 2వ స్థానంలో లోకేష్ గారు ఉండి, ఆ పరిధి వరకు, ఆ పరిమితి వరకు ఏం చేసినా మేబీ టీడీపీ వాళ్ళలో కొంతమంది సీనియర్స్ యాక్సెప్ట్ చేసి ఉండేవారేమో. కానీ ఉన్న మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారిని అధిగమించి చేస్తున్నారు అనేది కొంతమంది సీనియర్లకి ఎందుకో నచ్చట్లేదు, ఏకీభవించలేకపోతున్నారు అనేది కూడా వింటూ ఉన్నాం. వాస్తవం ఏంటారా? లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నేత. లోకేష్ గారితో సర్దుకుంటారా, రాజకీయంగా సర్దుకునేస్తారా? అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. సర్దుకుంటే లోకేష్ గారితో సర్దుకోవాలి, అయితే రాజకీయంగా బయట సర్దుకోవాల్సిందే. సీనియర్లు లేదు, జూనియర్ లేదు. కాబట్టి లోకేష్ గారితో సర్దుకోవడం ఒక అనివార్యం.
వాళ్ళకి అంత ఓపిక లేకపోతే సీనియర్లు మరీ చంద్రబాబు గారితో రామారావు గారితో సర్దుకుంది, మళ్ళీ మనవాడితో ఆడ సర్దుకునేది అంత ఓపిక లేదన్న వాళ్ళు వాళ్ళ మనవాళ్ళని పంపించేసి వీళ్ళు సర్దుకోవాలి. ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లోకేష్ గారిని అంగీకరించే ఏ తెలుగుదేశం నాయకుడికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు రోజు తెలుగుదేశం లీడర్. నేను దీనేం తప్పట్టు, మీరు భవిష్యత్తు రథసారథి నువ్వు చేయవని చెప్పి నువ్వేం నీ మాటను అంటే ఎట్ట కుదురుతుంది? ఆయన 29 ఎన్నికల రథసారథి ఆయన తెలుగుదేశానికి. కాబట్టి సీనియర్లైనా జూనియర్లైనా సర్దుకుంటే లోకేష్ సర్దుకోవాలి, లేకపోతే రాజకీయ జీవితం సర్దుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు రెండే మార్గాలు, లోకేష్ సర్దుకుంటారు, రాజకీయంగా సర్దుకుంటారా, అంతే తప్ప మార్గాలు. కాబట్టి లోకేష్ గారే చేస్తారు, చేయాల్సిన పరిస్థితి ఆ పార్టీలో ఉంది కాబట్టి ఆయన చేస్తారు. సీనియర్లు కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. రామారావు గారితో చంద్రబాబు గారితో చనువుగా పనిచేసిన వాళ్ళు ఒకసారిగా మూడో తరాన్ని దగ్గర పనిచేయాలంటే, మూడో తరం కూడా ఈయన లోకేష్ గారు చంద్రబాబు గారు లాగా కష్టజీవి కాదు కదా. చంద్రబాబు గారు ఒక ఎమ్మెల్యేగా ఓడిపినారు, ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేశారు, చిన్న స్థాయి కార్యకర్త నుంచి అనితర సాధ్యమైన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన డౌన్ టు ఎర్త్ తెలుసు. కానీ లోకేష్ గారికి అది తెలియకపోవడానికి ఆయన తప్పు కాదు. ఆయన పుట్టుకే ఎట్లా, ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు, ఇంకొక ముఖ్యమంత్రికి కొడుకు, ఇంకొక సినీ గ్లామర్ ఉన్నటువంటి బాలకృష్ణ గారికి అల్లుడు. ఇన్ని గ్లామరస్ పర్సన్స్ ఆయన పెట్టుకుని ఆయన పుట్టేనాటికి ఇవన్నీ జరిగిపోయినాయి. బాలకృష్ణ గారు ఒక పాపులర్ హీరో, ఒక తాత మాజీ ముఖ్యమంత్రి, తండ్రి మాజీ ముఖ్యమంత్రి. ఆ టైంలో ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయనకు ఆ కష్టాలు తెలియకపోవచ్చు, ఆయన సర్దుకుంటాడు, దాన్ని చేయగలిగింది ఏం లేదు. కాబట్టి లోకేష్ గారి అడ్మినిస్ట్రేషన్కి తెలుగుదేశం చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా కోయిట్ తేడా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారి కాలమా ఇది? చంద్రబాబు నాయుడు కాలంలో సోషల్ మీడియా లేదు, లోకేష్ గారు సోషల్ మీడియా వచ్చేసింది. ఆ కాలం వేరు, ఆ రాజకీయాలు, ఆ ఎత్తుగళ్ళు వేరు, ఈ కాలం వేరు. కాబట్టి లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి అనివార్యంగా ఆయనకి ఆ బాధ్యతలు అప్పగించాల్సిందే, లేకపోతే సర్దుకోవాలి. కానీ రాజకీయాలలో రాజకీయ జ్ఞానం ఉన్నవాళ్ళు సీనియర్స్ మనం చెప్తూనే ఉంటాం, వీళ్ళ యొక్క సలహాలు సూచనలు పార్టీకి చాలా అవసరం. చాలా కష్ట సమయాలలో ఉన్నప్పుడు ఈ సీనియర్సే పార్టీని గట్టెక్కించిన పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. లోకేష్ గారు అఫ్కోర్స్ జనరేషన్ మారింది, కాస్త ఇరిటేషన్ ఉండొచ్చు, కానీ వాళ్ళను కూడా కలుపుకొని పోవాల్సిన సమయం సందర్భం ఉన్నప్పుడు ఎందుకు లోకేష్ గారిని లోకేష్ గారు సీనియర్స్ని పక్కన పెడితే ఫ్యూచర్లో పార్టీకి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళ సలహాలు కీలకం అన్నప్పుడు సలహాదారులు పెట్టుకుంటారు. లీడర్లు ఎందుకు ఉండాలి? ఇప్పుడు సీనియర్ల సలహాలు పనికి వస్తుందంటే సలహాదారులు పెట్టుకుంటాడు, కావాలంటే ఒక 10 పోస్టులు చూసి, అంతే తప్ప ఇంకోటి లేదు. రెండోది, స్వర్ణ గారు బేసిక్ గా లోకేష్ ధైర్యానికి కారణం ఒకటి ఉంది. రాను రాను ప్రజల్లో ఒక మార్పు వచ్చేసింది. జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్ప మధ్యలో లోకల్ లీడర్ల పరిస్థితి అయిపోయింది. ఒకప్పుడు ఆ ఎమ్మెల్యే సీటు మారిస్తే ఏమైపోతుందో, ఈ ఎమ్మెల్యే సీటు ఇప్పుడు చూసారు మన ఎన్నికల రిజల్ట్స్ వస్తా అంటే పాపులర్ లేడు, సీనియర్ లేరు, జూనియర్ లేదు, వరుస పెట్టి గెలవడం, వరుస పెట్టి ఓడిపోవడం జరుగుతుంది. గత 10 ఏళ్ళుగా జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే జగన్మోహన్ చూస్తారు, చంద్రబాబు మోహన్ చూస్తారు, పవన్ మోహన్ ఇంకోరు మొఖాలు చూడట్లేదు, ఎమ్మెల్యే క్యాండి మొఖాలు కూడా చూడట్లేదు. అంటే అప్పుడు లోకేష్ గారి ధైర్యం ఏంటి? పార్టీని చూసేస్తారు కాబట్టి ఆ ధైర్యం ఆయనకు ఉంది. జగన్ చూసేస్తారు, మా నాయన చూస్తారు, మా నాయన వారసులు నన్ను వస్తే నన్ను చూసేస్తారు. కాబట్టి మేము స్ట్రాంగ్ గా ఉంటే సరిపోతుంది తప్ప ఊర్లో వాళ్ళంతా సీనియర్లు జూనియర్ల పేరుతో వాళ్ళందరూ అడుక్కుంటే అందరూ తలకు మించి నాట్యం వేస్తుంటారు. కాబట్టి మన పని మనం చేసుకుందాం అనే ద్వారంతో లోకేష్ గారు ఉన్నట్టున్నారు. ఓకే, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే పాదయాత్ర కంప్లీట్ అయ్యి 8 years అయిందండి, ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రజాప్రస్థానం ఈ రోజు పాదయాత్ర ప్రారంభించిన తొలి అడుగు వేసిన రోజు. తర్వాత 16 నెలల పాటు పాదయాత్ర చేశా. అంటే ప్రజాప్రస్థానం పేరుతో పులివెందల్లో 2017 అనుకుంటాను ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ ప్రజాప్రస్థానం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఆ ప్రజాప్రస్థానం ద్వారా తర్వాత జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 151 సీట్లని ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో గెలిచింది. దాదాపు అబౌవ్ 50% ఓట్లు సింగిల్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. పాదయాత్రలు చేయడం, గెలవడం, వాడడం చరిత్రలో మామూలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలన్నీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి. ఆయన ప్రారంభ రాజకీయ జీవితమే ఓదార్పు యాత్రతో ప్రారంభమైంది. ఆ తర్వాత బస్సు యాత్ర, ఆ తర్వాత ప్రజాప్రస్థానం యాత్ర. ఆయన మొత్తం యాత్రలంతా కూడా యాత్రలతో ప్రజలతో మమేకమవడం, ప్రజలు ఒకటిగా మారడం జరిగింది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే ఒక పాపులర్ డైలాగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి, నేను విన్నాను, నేను ఉన్నాను. దాదాపు అది రింగ్ టోన్లుగా మారిపోయాయి ఫోన్లకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట, నేను విన్నాను, నేను ఉన్నాను అనే మాట ప్రతి మనిషికి, ఆయన లక్షలాది మంది ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకున్నాడు. ఆ బాధలన్నీ విన్న తర్వాత నేను మీ బాధల్ని విన్నాను, మీకు నేను ఉన్నాను అనే ఒక్క డైలాగు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రాన్ని మార్చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను,
నేను విన్నానన్న మాటకి ప్రజలు రావాలి జగన్, కావాలని జగన్ అనే స్లోగన్గా మారిపోయింది. అది అద్భుతాన్ని సృష్టించింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రజా ప్రస్థానం ఒక అద్భుతం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఇంకొక ముఖ్యం ఏంటంటే కీలకమైన డెసిషన్స్ అని ఆయన పాదయాత్రలోనే తీసుకున్నాడు. ఎన్నికల మేనిఫెస్టో పెద్ద ప్రయారిటీ లేదు తెలుగు వైసీపీలో. నవరత్నాల పేరుతో ఒక సింపుల్ గా ఒక పాంప్లెట్ లాగా తీసుకొచ్చేసినాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చాలా విషయాలు నేర్చుకున్నారు, దాన్ని విన్నాడు, వారికి నేనున్నానన్న భరోసా ఇచ్చాడు. పాదయాత్రలో చాలా మంది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాడు. ఆ రకంగా ప్రజాప్రస్థానం అన్నది జగన్ గారికి, వైసీపీ గారి రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈదుల్లోకి వస్తే జనం తండోపతండాలకు ఎందుకు వస్తున్నారంటే ఈ మమేకం కారణం, ఈ భావోద్వేగ కనెక్షన్ కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో బాగా కనెక్ట్ అవుతాడు. అదే ఆ పార్టీకి బలం. కొన్ని సందర్భాల్లో ఆ పార్టీని ప్రశ్నిస్తాను, అంత బాగా మాతో కలిసిపోయినాయని మాతో దగ్గరికి రావట్లేదు కదా, రావాలనే కోరిక, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు చాలా భావోద్వేగంతో కనెక్ట్ అయ్యి, యాత్ర అంటేనే వైఎస్ కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం యాత్ర అద్భుత విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలోనే అదొక మైలురాయి నిలిచిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించి ఇప్పుడు తెలుగు వైసీపీని కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించారు. అసలు పాదయాత్ర చేస్తే గెలిచిపోతాము అనే అంత వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ట్రెండ్ ఏదైతే సృష్టించాడో, ఒకప్పుడు మహాత్మా గాంధీ పాదయాత్రలతో మళ్ళీ ఆగిపోయింది. రాజకీయాల్లో అంత పెద్ద పాపులర్ పాదయాత్రలు జరగల, కానీ రాజశేఖర రెడ్డి గారు కనెక్ట్ అయినాడు. ఆ రకం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ రాజకీయ వారసుగా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు పిలిపించారో, 8 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రని రికలెక్ట్ చేసుకుంటున్నారంటే ఆ పాదయాత్ర ఎంతగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అలాంటి పాదయాత్ర చేయాలి అనే భావన ప్రజల్లో, పార్టీ కార్యకర్తలు ఆయన అనౌన్స్ చేశారు, ఎన్నికల ముందు నాకు ఒక పాదయాత్ర ఉంటుందని. ఖచ్చితంగా అది ఎప్పుడు ఈ రోజు 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కానీ, జగన్ ప్రేమించే వాళ్ళందరూ ఆ పాదయాత్ర మళ్ళీ ఎప్పుడు, ఆ ప్రజా ప్రస్థానం మళ్ళీ ఎప్పుడు అనే భావన వచ్చిందంటే అది ఎంతగా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అండ్ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ను అలర్ట్ చేయడం, మార్పులు చేర్పులు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి ఆ ప్లాన్, ఎలా ఉండబోయే అవకాశాలు ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తిస్తున్నాడు పార్టీని. జగన్మోహన్ రెడ్డి గారు యొక్క గొప్పతనం ఏంటంటే ఓడిపోయిన పార్టీలు లోకలోకలు ఎక్కువ వస్తాయి. ఏ పార్టీ ఓడిపోయిన వెంటనే అందరూ దబాయిస్తారు, కిందోళ్ళు పైన ఆయన దబాయిస్తారు. ఓడిపోయిన పదవి లేదు కదా, అధికారం లేదు కదా, ఎక్కువ మాడితే పోతారేమో అనేవండి. తమాషా ఏంటంటే ఓడిపోయిన 2 రోజుల నుంచి ఈయన దబాయిస్తున్నాడు వాళ్ళని. అది ఒక చిత్రం. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే పట్టుందేమో. ఎందుకంటే ఘోర పరాజయం చిన్న పరాజయం కాదు, 11 సీట్లు పడిపోయింది, వేల వ్యక్తి మధ్య చివరికి ఆయన సొంత జిల్లాలో కూడా మెజారిటీ పోయింది. ఇట్లాంటి జిల్లాల్లో ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి మీద అందరూ పెత్తనం చేయాలి. ఇప్పుడు రివర్స్ లో ఆయన భయపడుతున్నారు. ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడని వాళ్ళ పార్టీ నాయకులు చెప్తారంటే, ఇది పార్టీ పనులు ఇన్ టైంలో చేయకపోతే మీరు సర్దుకోండి, నేను వేరే వాడిని పెట్టుకుంటాను. ఆ ధైర్యం, ఆ గట్స్ చాలా గొప్పది. ఎందుకంటే ఓడిపోయిన పార్టీ పోయేవాళ్ళు కూడా గడ్డం పట్టుకొని బొజ్జగించి ఉనండ్రా బాబు భవిష్యత్తు అని చెప్తారు. మామూలుగా ఇది మనకు అర్థం. ఈ వర్తమానంలో జగన్ స్టైల్ ఎట్టుందంటే పోతారా? ఆయన అడుగుతున్నాడు, మీకు కష్టం అయితే ఏం కష్టం, రేపు ధర్నా చేయాల్సిందే. చూడండి, ఒక్కొక్క నియోజకవర్గానికి 50,000 మంది సంతకాలు చేస్తున్నారు. ఎప్పుడన్నా ప్రతిపక్ష, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందడుగు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు పోయారో లేదో కూడా ఊరికి తెలియదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి 1.5 years తర్వాత ఇంటింటికి పోయి సంతకాలు పెట్టిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 50,000 మెడికల్ కాలేజీలు పరిగెత్తున్నారు. ఒకవేళ మీకు కష్టమా, ఓకే సర్దుకోండి, నేను ఏరోని పెట్టుకుంటాను. దట్ ఈస్ జగన్ గట్స్. ఎందుకంటే అది ఖచ్చితంగా తిరుగులేని పట్టు ఆయనకు ఉందనడానికి ఇది ఒక ఉదాహరణగా చూడాలి. ఖచ్చితంగా అది ఆ పార్టీకి మంచిగా జరుగుతుంది. నెక్స్ట్ మీరు తిరుపతి న్యూస్ సార్. ఇప్పుడు టీటీడీ గోశాలని ప్రైవేట్ వ్యక్తులు మేనేజ్ చేయడానికి దేవస్థానం అనుమతి ఇచ్చింది అంటూ మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణ చేశారు, వ్యాఖ్యలు చేశారు. కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తిరుపతి, ప్రజెంట్ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ పొలిటీషియన్. ఆయన ఒక కీలకమైన ప్రశ్న ఈరోజు బహుశా బిఆర్ నాయుడు గారు 1 year పాటు పూర్తయింది ఆయన పదవి కాలం. ఈ సందర్భంలో ఆయన రాజకీయ విమర్శలు చేశాడు. ఆ విమర్శలు వ్యక్తిగతంగా కావచ్చు, ఆయన పనితీరు పైన, దానికి మనకు పెద్ద ఆసక్తి లేకపోవచ్చు. కానీ బట్ వాళ్ళు లేవనెత్తినటువంటి కీలకమైన అంశాలకు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సమాధానం చెప్పాలి, నిజాలు చెప్పాలి. అంటే మన బోర్డు సమావేశంలో ఇట్లాంటి అంతర్లీనంగా వచ్చే మాట అయితే టీటీ నుంచి వచ్చింది. గోశాలలో చాలా విమర్శలు వచ్చాయి.
అంటే ఉదాహరణకు గోశాలలో చాలా ఆవులు చనిపోయారని, గోవులు చనిపోయాయని కరుణాకర్ రెడ్డి గారు అనడం, చనిపోయాయి కానీ అంత కాదని వాళ్ళనడం, అది మొన్న ఆయన కూడా 2 సార్లు విచారణకు పోయి రావడం, మరి అది ఏమవుతుందో చూడాలి. కానీ గోశాల చాలా కీలకం. ఎందుకంటే తిరుమలలో శ్రీవారి నిత్యం నైవేద్యాన్ని పెట్టే విషయంలో కావచ్చు, ఇట్లాంటి అన్ని విషయాలు. రెండోది ఏనుగులు, ఈ ఉత్సవాల్లో జరిగే ప్రోగ్రామ్, ఇవన్నీ హార్స్ అవన్నీ కూడా గోశాల సంరక్షణలో ఉంటుంది. గోశాలకు సంరక్షకుడుగా అంటే డైరెక్టర్గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి గారు సస్పెండ్ అయి ఉన్నాడు. మీకు తెలుసు, ఆ తొక్కిసలాట్లో ఇన్ఛార్జి కూడా సస్పెండ్ అయ్యాడు. అది నివేదిక కూడా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆయన ఏమవుతుందో తెలియదు, డైరెక్టర్ లేడు, ఇన్ఛార్జ్. రెండోది గోశాలలో డైరెక్టర్ ఇప్పుడు డాక్టర్ ఉండాలి. ఎందుకంటే గోశాలకు అది మనుషులకే డాక్టర్లు కావాలి, అలాంటి గోవులు చెప్పుకోలేవు. ఇంకా చాలా క్రియాశీలకంగా ఉండాలి ఆ డాక్టర్, ఎందుకంటే గోవులు చెప్పుకోవు కదా, వాళ్ళ బాధలు అరుస్తాయి తప్ప. కాబట్టి చాలా కన్నబిడ్డ కన్నా ఎక్కువ చూసుకోవాలి. అందువల్ల డాక్టర్ ఉండాలి, అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి. మీకు బ్రహ్మోత్సవాల్లో ఏనుగుల్ని ఉపయోగిస్తుంటారు, గజరాజుల్ని. ఆడ ఇన్ని వేల మంది ఉన్నప్పుడు అది సరిగ్గా జీలు చెబితే చాలా ప్రమాదం జరుగుతుంది కదా, లక్షలాది మంది పడుతున్నప్పుడు. దానికి ఆ రోజుల్లో అన్నం పెట్టే దాని దూట్లో కూడా జాగ్రత్త ఉండాలి, ఇరిటేట్ అయితే సమస్యలు వస్తాయి. అంటే అంత జాగ్రత్తగా గోశాలను సంరక్షించాలి. అయితే ఒక తీర్మానం బహుశా ఏజెన్సీకి ఇస్తారు దాని నిర్వహణ బాధ్యత అనే చర్చ ఒకటి నడిచింది. అది బోర్డులో తీర్మానం చేశారు, బోర్డులో అనేది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుని కరుణాకర్ రెడ్డి గారు ఆ అలిగేషన్స్ చేశారు అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ దేవస్థానం యొక్క వైఖరి చూడాలి. ఎందుకంటే గోశాల లాంటి విషయాల్లో ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం అనేది ప్రమాదం జరిగితే మాత్రం. ఎందుకంటే అది చాలా బాధ్యతతో చేయాలి. పైపిచ్చి పలవనేరులో 1000 ఎకరాల్లోనే 750 ఎకరాల్లో గోశాల నిర్మిస్తారు. అంటే టీటీడీకి కావాల్సిన పాలంతా తీసుకొచ్చా, నెయ్యి అంతా అది జరగదు. ఎందుకంటే రోజుకు 10 టన్నులు నెయ్యి కావాల్సి వస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా పెంచుతున్నారు. తిరుమలలో గోశాల సెంటర్ ఉంటుంది, తిరుపతిలో ఉంటుంది. ఏదైనా ప్రస్తుతానికి డైరెక్టర్ లేడు. కాబట్టి అంతర్గత నిర్మాణం ద్వారానే ఎఫెక్టివ్గా గతంలాగా చేసుకుంటే మంచిది, లేకపోతే అనర్థాలకు దారితీసే అవకాశం ఉందనే విషయంలో కరుణాకర్ రెడ్డి గారు బహుశా ఆరోపణ చేస్తుండొచ్చు. ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి ఆరోపణకు వాళ్ళు సమాధానం చెప్పాలి. నిజమైతే సరిదిద్దుకోండి, లేదంటే కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేశారని చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణ ఆయన చెప్పడం మేము చెప్పడం అంటే మరింత విమర్శలు చేసేదానికి అవకాశం ఉంది. అండ్ రాహుల్ గాంధీ గారు హెచ్ ఫైల్స్ అంటూ ఒకటి చెప్తున్నారు. 28 లక్షల ఓట్లు చోరీకి గురయ్యాయి అంటూ ఆరోపణ చేస్తున్నారు. మీ వాదన ఏంటి? అంటే రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కర్ణాటకలో, ఇప్పుడు హర్యానాలో, బీహార్లో ఓట్లు చోరీ అంటే అర్హులైన ఓటర్లు లేకుండా. మనం ఇంతవరకు చర్చ ఏంటంటే ఓట్లు డిలీషన్ ఎక్కువ ఉండేది. అర్హులైన ఓటర్లని డిలీట్ చేయడం, లేదా అనర్హుల్ని ప్రధానంగా ఓటర్గా చేసేస్తున్నారు అనే విమర్శలు ఉండేది. అనర్హుడు ఓటర్లుగా అర్హులే ఉండాలి, దట్ ఈస్ డిఫరెంట్. కానీ అనర్హులు ఒకరిద్దరు ఎక్కువ ఉన్నా పర్వాలేదని నేను స్టేట్మెంట్ ఇను. బట్ ఒక రకమైనటువంటి నేరం. కానీ అర్హుడికి సీట్ ఓటు లేకపోతే చాలా ప్రమాదం అని. ఒక అనర్హుడు వచ్చింది అనుకోండి, దానికి ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఉదాహరణకు మీకు ఓటు హక్కు లేదనుకోండి, మీరు ఓటు హక్కు తీసుకొస్తే నేను ఏజెంట్గా ఉండి మిమ్మల్ని తరిమేస్తాను, ఆ ఛాన్స్ ఉంది. కానీ అసలు ఓటే లేకపోతే నాకు లిస్టులో ఇది చాలా విషాదం. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళకి ఓట్లో చేర్చకుండా చేస్తున్నారు, లేదా అర్హులైన వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు వాళ్ళ అనుమతి లేకుండా. బీహార్లో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం. ఏదైనప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు మారాలి. ఎలక్షన్ కమిషన్ పనితీరు ఎలా ఉండాలంటే ఎన్ని విమర్శలు వచ్చినా ఆ రోజు సాయంత్రానికి సమాధానం చెప్పాలి, విమర్శల్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, ఆన్సర్ చేయాలి. అక్కడ లోపాలు జరుగుతున్నాయి కాబట్టి విమర్శలకు ప్రాధాన్యత చేస్తాం. కాబట్టి రాహుల్ గాంధీ గారి విమర్శలకు గతంలో కర్ణాటక, మొన్న మహారాష్ట్ర కావచ్చు, నిన్న బీహార్ కావచ్చు, ఇప్పుడు హర్యానా కావచ్చు, ఇట్లాంటి వాటిని బలపడితే రేపు ఏ పార్టీ గెలిచినా దొంగోట్లతో గెలిచినారు, మాల్పాక్ట్ అనే అపవాదు ఉంటుంది, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మరి అలా అనుకుంటే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కదండి అధికారంలో ఉంది. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలక్షన్ సిఇసి అండర్ కంట్రోల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు పనిచేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు. మీరు అన్నట్టు ఒక బాధ్యత ఉంటుంది, ఎందుకంటే ఎంఆర్ఓ అందరూ పనిచేసి అందరూ ప్రభుత్వం చేతిలో ఉంటారు. కానీ వాళ్ళ అజమాయిషి ఈ ఎన్నికల్లో ఓట్లు చేర్పించడం, డిలీషన్ చేయడం, నిర్ణయాల పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అది ఎలక్షన్ అండర్ కంట్రోల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. కాబట్టి ఎవరున్నా అది చెప్పండి. ఇప్పుడు తెలుగు బీజేపీ వాళ్ళు చెప్పొచ్చు, మీరేం చేస్తున్నారు తెలంగాణలో అడగచ్చు, తప్పేం లేదు. కానీ అల్టిమేట్గా ఆన్సర్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ పనిచేస్తుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు చేసినా సెంట్రల్ ఈసీ కదా ఫైనల్ డెసిషన్. ఆ ఫైనల్ డెసిషన్ ఈసీ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నా ఈసీ ఏం స్పందించట్లేదు, ఆన్సర్ చేయట్లేదు. స్పందిస్తా ఉంది, స్పందించాల్సిన తీరులో స్పందించట్లేదు, స్పందించాల్సిన మోతాదులో స్పందించట్లేదు. ఎంత అవసరమో అంత స్పందించట్లేదు. స్పందిస్తా ఉంది, మహాటి తప్పు ఒప్పు కుదరదు. వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేశారో దాని గ్రాస్ రూట్ లోకి ఇవన్నీ మీరు 100 స్వర్ణ గారికి ఓటు అర్హులు కాదు, అయినా ఓటు ఉందని ఆయన అన్నాడు అనుకోండి, ఆమె అర్హులని మీరు నిరూపించాలి. అట్లా ఉండాలి యాక్షన్స్. అట్లా ఉండట్లేదు. జనరలైజ్ స్పందిస్తున్నారు, ఆధారాలు ఉంటే తీసుకురండి,
లేదా మీరు కావాలని ఆరోపణ చేస్తున్నారు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తే క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా జోక్యం చేసుకుంటాం, ఎక్కడ వాళ్ళు పూర్తిగా వదిలేశారన్న కానీ అవసరం ఎంత, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజాస్వామ్యానికి ఎంత అవసరమో అంత స్థాయిలో జోక్యం అనేది ఉండట్లేదు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.